ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడు ఎలన్ మస్క్ ఇప్పుడు కొత్త రికార్డును అందుకున్నారు. ఆయన సంపద ఏకంగా $600 బిలియన్ అధిగమించింది. ఈ మొత్తం భారతీయ కరెన్సీలో అయితే ఏకంగా 54 లక్షల కోట్ల రూపాయలు. సడన్గా ఆయన సంపద ఇంత భారీ మొత్తంలో పెరగడానికి కూడా కారణం ఉంది. అదేంటంటే ఎలన్ మస్క్కు చెందిన ప్రముఖ కంపెనీ స్పేస్ ఎక్స్ త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ విషయాన్ని ప్రకటించడంతోనే సడన్గా ఎలన్ మస్క్ సంపద భారీగా పెరిగినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. $800 బిలియన్ వాల్యుయేషన్ తోటి స్పేస్ ఎక్స్ ఐపీఓకు రానున్నట్లు వార్తలు రావడంతో ఒక్క రోజులోనే ఎలన్ మస్క్ సంపద $168 బిలియన్ పెరగటం విశేషం. దీంతో ఎలన్ మస్క్ సంపద మొత్తం $677 బిలియన్ చేరింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించిన వ్యక్తి మరెవరూ లేరనే చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో ఎలన్ మస్క్ సంపద $24.6 బిలియన్ ఉంటే 2025 సెప్టెంబర్ నాటికే ఇది $500 బిలియన్ చేరింది. తాజాగా స్పేస్ ఎక్స్ ఐపీఓ వార్తలతోటి ఈ మొత్తం ఏకంగా $677 బిలియన్ చేరటం హాట్ టాపిక్గా మారింది. స్పేస్ ఎక్స్లో ఎలన్ మస్క్కు 40% వరకు వాటా ఉంది. అందుకే ఐపీఓకు ఈ కంపెనీ రానుందనే వార్తలతోటి ఆయన సంపదలో గణనీయంగా వృద్ధి చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఎలన్ మస్క్ చెందిన మరో కంపెనీ టెస్లా ఆయనకు $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్యాకేజీ రావాలంటే ఇందుకు ఎలన్ మస్క్ కంప్లీట్ చేయాల్సిన టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. టెస్లా కార్ల అమ్మకాలను పెంచడంతో పాటు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో కూడా బోర్డు ఆయనకు కొన్ని టార్గెట్లు విధించింది. ఇవన్నీ పూర్తి చేస్తేనే ఆయనకు $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీ అందుతుంది. దీంతో రాబోయే రోజుల్లో ఎలన్ మస్క్ సంపద మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఎలన్ మస్క్కు అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది నెలల తర్వాతే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎలన్ మస్క్ ఈ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తన వ్యాపార అంశాలపైనే ఫోకస్ పెడుతూ వస్తున్నారు. మధ్యలో రాజకీయ పార్టీ ప్రకటన చేసినా కూడా ఇప్పుడు మాత్రం ఆ ఊసెత్తటం లేదు ఎలన్ మస్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.